అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ రాహుల్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మెడికవర్ హాస్పిటల్లో. ఈరోజు మనం చిన్నపిల్లల్లో COVID-19 గురించి మాట్లాడుకుందాం. COVID-19 అనే వైరస్ కాజ్ చేసేది డిసీజ్ని SARS-CoV-2 అంటారు. దీన్ని కాజ్ చేసే ఫస్ట్ వైరస్ గురించి మాట్లాడుకుందాము. అది ఎలా వస్తుంది అనేది మాట్లాడుకుందాము. అది వచ్చిన తర్వాత పిల్లల్లో ఏమేమి లక్షణాలు కనపడతాయి అనేది మాట్లాడదాము. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఫైనల్గా అది రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదాము. ఫస్ట్ వైరస్ గురించి మాట్లాడితే, ఇది వైరస్లో చాలా ఫ్యామిలీస్ అని ఉంటాయి. సో ఇది హ్యూమన్ కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందిన వైరస్. హ్యూమన్ కరోనా వైరస్లు ఇప్పటికీ ఐడెంటిఫై చేసినవి మేజర్గా డిసీజ్ కాజ్ చేసేవి ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చి SARS-CoV-1, అది వచ్చి 2001లో పాండమిక్ కాజ్ చేసింది. దాని తర్వాత మెన్స్ అనేది ఉన్నింది. సో అది వచ్చి 2011లో కాజ్ చేసింది. ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే SARS-CoV-2 అంటారు, అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కాజింగ్ కరోనా వైరస్. 19 అని ఎందుకు వచ్చిందంటే 2019లో స్టార్ట్ అయింది కాబట్టి COVID-19 అన్నారు. మిగతావి అంటే ముందర వచ్చిన 2 ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ డెత్స్ లెస్ దెన్ 1000 ఉన్నాయి. కానీ దీంట్లో చాలా అంటే ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. డెత్స్ ఒక lakhs, millions లో ఉన్నాయి. ఎందువల్ల అంటే దానికి 3 కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఇది చాలా మందిలో అంటే ఉన్న ప్రజలందరినీ ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ ఉండేటట్లు రూపాంతరం చెందిన వైరస్. సో అందువల్ల ప్రతి ఒక్కరిని ఆల్మోస్ట్ ఎవరికి ససెప్టబిలిటీ అంటే ఎవరైతే దానికి అందుబాటులో ఉన్నారో అందరిని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ట్రాన్స్మిటబిలిటీ, ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఒకరి నుంచి ఇంకొకరికి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, సో త్రూ అవుట్ ద వరల్డ్ స్ప్రెడ్ అయింది కాబట్టి సో ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అందరికి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే కెపాసిటీ దాంట్లో ఉంది ఎక్కువ. ప్లస్ మిగతా వైరస్లు ముందర 2 వైరస్లు ఏంటంటే ఓన్లీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ మాత్రమే కాజ్ చేసేవి. కానీ ఇది బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేసేటట్టు కెపాసిటీ తెచ్చుకుంది కాబట్టి ఈ 3 కారణాల వల్ల ముందర వైరస్లతో పోలిస్తే ఈ వైరస్ చాలా మంది ఇన్ఫెక్ట్ చేసింది, చాలా నష్టం కలుగజేసింది అనమాట. సో ఎలా వస్తుంది? సో నార్మల్గా ఎవరికన్నా కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్నప్పుడు ఆ వైరస్ మనకి వాళ్ళ నుంచి వచ్చే, వాళ్ళు దగ్గిన, తుమ్మిన, లేకపోతే వాళ్ళు అది తుంపర్లు బయటికి విసిరిన, సో అవేమవుతాయంటే స్ప్రెడ్ అయ్యి మనం దగ్గరలో ఉంటే మనకి డైరెక్ట్ గా రావచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైనా వాటి మీద ఉన్నప్పుడు అవి మనం టచ్ చేసినప్పుడు మనకి రావడం జరుగుతుంది. ఒకసారి బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత అది మనకి డిసీజ్ గా కనబడడానికి 2 to 14 days పడుతుంది. అంటే 2 రోజుల నుంచి 14 రోజులు పట్టచ్చు. అంటే ఒకరికి వైరస్ ఎంటర్ అయిన 2 రోజులకే సిమ్టమ్స్ కనిపించవచ్చు, ఇంకొకరికి 14 రోజుల తర్వాత కనిపించవచ్చు. కాకపోతే చాలా మందిలో మనకి వైరస్ ఎంటర్ అయిన 5 రోజుల నుంచి 7 రోజుల లోపల మనకి లక్షణాలు అనేవి కనబడతాయి. సో ఈ వైరస్ ఒకసారి మనకి దేంట్లో నుంచైనా ఎంటర్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనకి మేజర్గా ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది, మనం గాలి తీసుకునే ప్రదేశాల నుంచి ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ముక్కుల ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, కళ్ళ నుంచి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అది ఎంటర్ అయిన తర్వాత గొంతులో మెయిన్గా ఇది మన బాడీలో రిసెప్టార్స్ అని ఉంటాయి. దాంట్లో ACE2 అనే రిసెప్టార్ని అంటిపెట్టుకొని ఆ అయితే కణాల మీద ఆ రిసెప్టార్ ఉంటుందో వాటిల్ని ఎఫెక్ట్ చేయడం, అంటే వాటి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ పెరిగి వృద్ధి చెంది తర్వాత బాడీలో ఎక్కడైతే ACE2 రిసెప్టార్స్ ఉండే సెల్స్ ఉంటాయో వాటన్నిటిని వెళ్ళి అటాక్ చేస్తుంది అనమాట. సో మనకు కనిపించే లక్షణాలన్నీ ఏ అవయవాల్లో ACE2 రిసెప్టార్స్ అనేవి ఎక్కువ ఉంటాయో వాటికి సంబంధించిన లక్షణాలే మనకి ఎక్కువ కనపడతాయి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మెయిన్ అవి ఎక్కడ ఉండేదంటే నోటిలో, ముక్కులో, గొంతులో. సో మేజర్ గా మనకి ఎంటర్ అయిన తర్వాత వైరస్ అనేది అక్కడ బాగా మల్టిప్లై అవుతుంది ఇనిషియల్ గా. సో ఎప్పుడైతే మల్టిప్లై అయ్యి వేరే ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటుందో అప్పటి వరకు మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. వన్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో వన్స్ అక్కడ మల్టిప్లై అయిన తర్వాత అవి అక్కడి నుంచి కిందకి మనకి జీర్ణాశయంలోకి కానీ, లేకపోతే లంగ్స్ లోకి కానీ, బ్లడ్ వెజల్స్ లోకి కానీ. సో ఇవి మేజర్ గా మనకి ఆ రిసెప్టార్స్ ఉండే సైట్స్ కాబట్టి లక్షణాలన్నీ వీటికి సంబంధించినవి ఉంటాయి. ముక్కు, నోరు, గొంతు ప్లస్ ఊపిరితిత్తులు, జీర్ణాశయము, నెక్స్ట్
రక్తనాళాలు. సో వీటికి సంబంధించి మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి. సివియర్ అయిన కేసులు ఏమవుద్దంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అన్నిటికి సంబంధించిన సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. సో వన్స్ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది అంటే వృద్ధి చెందడం పూర్తయ్యాక ఏమవుతుంటే మనకి లక్షణాలు కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో పిల్లల్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి? సో మేజర్గా పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్న పిల్లల్లో మనకి అంత సివియారిటీ అనేది కనిపించడం లేదు. దానికి కారణం కూడా ఈ ACE2 రిసెప్టార్ కి సంబంధించిందనే చెప్పాలి. ఎందుకంటే పెద్దల్లో ఉన్న రిసెప్టార్స్ కానీ లేకపోతే వాటి డిస్ట్రిబ్యూషన్ కానీ పెద్దలతో కంపేర్ చేస్తే పిల్లల్లో తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సివియారిటీ ప్రస్తుతానికి ఉన్న థియరీ ప్రకారం అది. ఫ్యూచర్ లో అదేమన్నా మ్యూటేషన్ చెంది పిల్లల్లో కూడా సివియారిటీ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం. ప్రస్తుతానికైతే పెద్దలతో కంపేర్ చేస్తే పిల్లల్లో సివియారిటీ కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవాలి. సో లక్షణాలకు వస్తే మేజర్గా అందరిలో కనిపించేది మనకి జ్వరం చిన్నపిల్లల్లో. సో మామూలు వైరల్ ఫీవర్స్ లో ఎట్లా జ్వరం వస్తుందో అలాగే ఇనిషియల్ గా హై గ్రేడ్ ఫీవర్ లాగా స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు జలుబు కానీ గొంతులో నొప్పి కానీ లేకపోతే మంట అనేది కానీ స్టార్ట్ అవుతుంది. సో ఇంకొందరు పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటంటే తలనొప్పి రావడం కానీ, ఒకవేళ జీర్ణాశయమే డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే వాళ్ళలో వామిటింగ్ అవ్వడం కానీ లూజ్ మోషన్స్ అవ్వడం కానీ స్టార్ట్ అవుతాయి. ఇవి అందరిలో మేజర్ గా మనకి కనిపించే లక్షణాలు. ఇవి ఇనిషియల్ గా 1 to 5 days వరకు ఇవే సిమ్టమ్స్ కంటిన్యూ అవుతాయి. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్స్ లో ఒక 3 days కే సిమ్టమ్స్ సబ్సైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో 5 days కి ఆల్మోస్ట్ మైల్డ్ కేసెస్ అన్నిట్లో 5 days కే మనకి సిమ్టమ్స్ సబ్సైడ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. 5 days తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గడం లేదు, దాంతో పాటు ఆయాసం అనేది డెవలప్ అవుతుందంటే అది మోడరేట్ కేసు కిందకి వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఆ పిల్లవాడిలో తగ్గకుండా వృద్ధి చెందుతుందని అర్థము. సో వాళ్ళల్లో మనం టెస్టింగ్ చేసి బ్లడ్ టెస్టులు కానీ లేకపోతే ఎక్స్రే సంబంధించి సో వేరే టెస్టులు అన్ని చేసి ఒకవేళ దాంట్లో పిల్లవాడికి సివియారిటీ ఉండేది మనం అసెస్ చేసుకొని దాని ప్రకారం వేరే టెస్టులు ఏమన్నా చేయాలా, చేసిన టెస్టులు సరిపోతాయని చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఫస్ట్ 5 days లోనే సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అవుతున్నాయి. సో వీళ్ళలో ట్రీట్మెంట్ అనేది వాళ్ళ సిమ్టమ్స్ కి తగ్గట్టే ఉంటుంది కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. సో జ్వరం వస్తే జ్వరం మందు వేయడము, జలుబు దగ్గు ఉంటే జలుబు దగ్గుకి మందు వేయడము, లేకపోతే వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అయితే దానికి సంబంధించిన మందులు వాడడము తప్పితే వేరే ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. 5 days తర్వాత ఎవరికైతే సిమ్టమ్స్ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయో లేకపోతే సివియారిటీ వస్తుందో వాళ్ళని ప్రత్యేకంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది అలాగే ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్ వచ్చి ఇలాగే ఉంటుంది, కాఫ్ కోల్డ్ అవి రావడము. సెకండ్ స్టేజ్ వచ్చి ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో వన్స్ అక్కడ మల్టిప్లై అయిన తర్వాత ఒకవేళ మన బాడీ కానీ దానికి అంత రెస్పాన్స్ చూపించలేదంటే నెక్స్ట్ అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో డిసీజ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి ఆయాసం రావడము, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము ఇవన్నీ జరుగుతుంది. సో అక్కడి నుంచి వేరే ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అయితే సో వాటికి సంబంధించిన లక్షణాలు కూడా బయటపడతాయి. థర్డ్ స్టేజ్ వచ్చేది హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్, దాన్ని ఏమంటారంటే MISC అంటారు. సో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అని. సో ఇది మన బాడీ దాని వైరస్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తూ డెవలప్ అయిన ఇమ్యూన్ రెస్పాన్స్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద పనిచేయడం వల్ల సో డిసీజ్ సివియారిటీ అనేది బాగా ఎక్కువై వాళ్ళకి ICU అడ్మిషన్ ట్రీట్మెంట్ అట్లాంటివి అవసరం అవుతుంది. సో ఆ డాక్టర్ డెసిషన్ ప్రకారం ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఉన్న డౌట్స్ ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఏం చేయాలి. సో దాని ప్రకారం దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. సో ఏ చిల్డ్రన్స్ లో సస్పెక్ట్ చేయాలి కోవిడ్ ఉంటుంది మోస్ట్లీ అంటే ఒకరికి సిమ్టమ్స్ డెవలప్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరికైనా సిమ్టమ్స్ డెవలప్ అయ్యి పాజిటివ్ టెస్ట్ అయినా లేకపోతే పాజిటివ్ టెస్ట్ ఉంది సిమ్టమ్స్ డెవలప్ అవ్వకపోయినా లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే సో పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలకి ఛాన్స్ ఎలా అంటే మామూలుగా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే కాకుండా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే 2 రోజుల ముందర నుంచి కూడా డిసీజ్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో
ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయాలి. సో టెస్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళలో నెగిటివ్ అనే టెస్ట్ కనిపెడితే వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ రాలేదని అర్థము. సో ఆ పిల్లల్ని ఏం చేయాలంటే పాజిటివ్ ఉన్న వాళ్ళతో సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పిల్లలకు కూడా పాజిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది పిల్లలకు ఆల్రెడీ రీచ్ అయ్యిందని. సో వాళ్ళని ఏం చేయొచ్చు అంటే అదే ఇంట్లో ఉండొచ్చు, కానీ సపరేట్ గా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళతో దూరం చేసి ఉంచాలి. సో పిల్లల్లో పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి. సో ఆ పిల్లల్ని ఏం చేయాలంటే ఒక రూమ్ లో ఉంచాల్సి ఉంటుంది వాళ్ళని మెజారిటీ ఆఫ్ ద టైము. కేర్ గివర్స్ ఎవరైతే ఉంటున్నారో, ఒకవేళ పిల్లోడు ఉండగలిగితే పిల్లోడనే ఉంచొచ్చు. పిల్లోడు ఒక్కడే ఉండలేడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీలైనంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది అవసరం. ఆ రూమ్ లో ఉన్నంత వరకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మాస్క్ వేసుకోవడం కానీ, లేకపోతే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ముందర తర్వాత, మధ్యలో రిక్వైర్మెంట్ ఉంటే శానిటైజర్ వేసుకోవడం, ఇవన్నీ చేయాలి. సో వాళ్ళకి యూజ్ చేసేవి క్లాత్స్ అవే ఉన్నాయో డిస్ఇన్ఫెక్టెంట్ చేయాలి ఖచ్చితంగా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో. డిస్పోజబుల్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత వాటిని బర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఎంతవరకు ఇలా కంటిన్యూ చేయాలి? సో ఐసోలేషన్ అనేది నార్మల్ గా పిల్లవాడికి సిమ్టమ్స్ సబ్సైడ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఉండాలి. సిమ్టమ్స్ సబ్సైడ్ అయ్యాయని మనం ఎప్పుడు అంటామంటే పిల్లవాడికి ఫీవర్ తగ్గి అట్లీస్ట్ 3 days అయినా అయి ఉండాలి. సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా 10 days అయినా అయి ఉండాలి. సో అప్పటికి సిమ్టమ్స్ తగ్గినట్టు లెక్క. సిమ్టమ్స్ తగ్గిన తర్వాత అట్లీస్ట్ 1 to 2 weeks గ్యాప్ ఉండాలి. సో ఫస్ట్ 10 days ప్లస్ అడిషన్ టు దట్ 1 to 2 weeks అనమాట. సో సిమ్టమ్స్ తగ్గాయి, దాని తర్వాత 1 week ఉన్నాడు పిల్లవాడు అంటే, సో దెన్ హీఈస్ అవుట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని రెగ్యులరైజ్ గా ఇంట్లో తిరగడం అవన్నీ వాటికి అలౌ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ప్రివెన్షన్. సో డిసీజ్ రాకుండా ఎలా కాపాడుకోవాలి? సో దీనికి మేజర్ సమ్ 4-5 పాయింట్స్ ఉన్నాయి. అందరికీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు తెలిసిందనే చెప్పుకోవాలి. ఒకటి, అవాయిడ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ క్రౌడెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లకుండా ఉండడం ఒకటి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పాజిటివ్ ఉంటే వాళ్ళు వెంటనే ఐసోలేషన్ కి వెళ్ళి మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయకుండా కాపాడుకోవడం ఒకటి. ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము ప్లస్ శానిటైజ్ చేయడము ఇల్లంతా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ అది రిస్క్ ఉంటే. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మనకి ప్రివెన్షన్. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో చిల్డ్రన్ లో పిల్లల్లో ఈ COVID-19 రాకుండా ప్రివెంట్ చేసే స్టెప్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. సో ఐ విల్ రిమైండ్ వన్స్ మోర్. సో ఇంట్లో ఉన్నప్పుడు హ్యాండ్స్ ని రెగ్యులర్ గా వాష్ చేసుకుంటూ ఉండడం ఒకటి. ఏదైతే రిస్క్ ప్లేసెస్ ఉన్నాయో ఇంట్లో ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనుకున్న దగ్గర సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేయడం ఒకటి. సో బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న ప్లేసుల్లో ఎక్కువ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం ఒకటి. ఇన్ కేస్ వెళ్ళడం తప్పనిసరి అనుకున్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ప్లస్ మాస్క్ వేసుకోవడము, అవసరమైనప్పుడు శానిటైజ్ చేసుకోవడము. ఇంట్లో రెగ్యులర్ గా పట్టుకునే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో డోర్ నాబ్స్ కానీ లేకపోతే గేట్స్ కానీ ఇట్లాంటివన్నీ వాటిని ఖచ్చితంగా రోజు స్టెరిలైజ్ చేసుకోవడము ఇంపార్టెంట్. సో ఎవరికైతే డిసీజ్ వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా ఐసోలేషన్ లో ఉండి ఎంత డ్యూరేషన్ వరకు చెప్పామో అంతవరకు అవాయిడ్ చేస్తే సో మోస్ట్లీ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. సో వ్యాక్సినేషన్ అనేది చిన్న పిల్లల్లో వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. సో ట్రయల్స్ ఆర్ అండర్ గోయింగ్ ఫర్ 2 to 18 years ఏజ్ గ్రూప్. Once the vaccination develops, so it is better to get vaccinated. That will further increase the chance of transmission within the community. So పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వీలైనంత వరకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోండి. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో 90% సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోనే క్యూర్ అవుతుంది. 5 days కన్నా సిమ్టమ్స్ పెర్సిస్ట్ అయితే డాక్టర్ కన్సల్టేషన్ తప్పనిసరిగా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.